ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 250 కోట్ల రూపాయల విలువైన భూమిని కాపాడింది హైడ్రా. భారీ ఆపరేషన్ చేపట్టి స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఎక్కడ ఏంటి ఇప్పుడు చూద్దాం. హైడ్రా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. అత్తాపూర్ రాంబాగ్ లో అక్రమణకు గురైన 250 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించి సుమారు 2.5 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అత్తాపూర్ రాంబాగ్ లో సర్వే నెంబర్ 354/1, 354/2, 354/3 లో 2.34 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి చుట్టూ దేవాలయాలు ఉండడంతో దీనిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. ఈ భూమికి ఆనుకుని సిక్కులకు సంబంధించి ఒక సమాధి ఉంది. ఇంకోవైపు దేవాలయాలు ఉన్నాయి. దాంతో ఆ భూమి తమదంటే తమదే అంటూ ఇరు వర్గాలు వాదిస్తూ వస్తున్నారు. అయితే ఈ భూమిని తమకు కేటాయించాలని కోరుతూ ఇటీవలే హైకోర్టును ఆశ్రయించారు సిక్కులు. దాంతో స్థలంపై సరైన నిర్ణయం తీసుకోవాలంటూ కలెక్టర్ను ఆదేశించింది హైకోర్టు. ఈ లోపే సిక్కులు ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో వివాదం తలెత్తి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మీడియాలో వచ్చిన కథనాలతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ భూమిని పరిశీలించారు. ఇరు వర్గాలతో మాట్లాడి సంబంధిత పత్రాలు పరిశీలించారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారులతో సమీక్షించి అది ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. వెంటనే ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైడ్రా కమిషనర్ ఆదేశాలతో తాత్కాలిక ప్రహరీని తొలగించి ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు హైడ్రా సిబ్బంది.